మనం చూసాం 10 ఏళ్ల పాటు సంక్షేమంలో మానవీయ కోణాన్ని అభివృద్ధిలో మెరుపు వేగాన్ని కనబరిచి తెలంగాణ బతుకు చిత్రాన్ని తెలంగాణ ప్రజల ముఖ చిత్రాన్ని మార్చిన సమున్నత నాయకత్వంపై తెలంగాణలో విధ్వంసం తెలంగాణకు సంబంధించిన వేధింపుల పర్వం కొనసాగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు ప్రజాస్వామిక వాదులందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. కేసీఆర్ గారికి కాదు ఈ నోటీసులు కావచ్చు, ఈ విచారణ కావచ్చు, పూర్తిగా తెలంగాణ సమాజంపై జరుగుతున్న దాడిగానే ప్రతి ఒక్కరు అభివర్ణిస్తున్న సందర్భం. ఇదే అంశంపై మనం చర్చను కంటిన్యూ చేస్తున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కృషాంక్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి నమస్తే. ముందుగా కృషాంక్ గారు, మనం చూస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు ఏ రకంగా హోరెత్తుతున్నాయి ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. రాదనుకున్న తెలంగాణను సాధించి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఏ రకంగా అగ్రగామిగా తీర్చిదిద్దారో తెలంగాణ సమాజానికి తెలుసు. ఈ 2 ఏళ్ల నుంచి ఏదో రకమైన కేసులు కావచ్చు, విచారణ పేరిట కొనసాగిస్తున్న ఈ వేధింపుల పర్వాన్ని ఈరోజు సిట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఒకటి, బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ, కేసీఆర్ గారికి ఈ క్యారెక్టర్ అసాసినేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదటిసారి కాదు. ఓకే, కేసీఆర్ గారి మూలాలను ఆర్జిన్ నుంచి మొదలు పెట్టుకుంటే కేసీఆర్ గారి బాడీని అన్నిటినీ అవహేళన చేస్తూ అవమానిస్తూ ఇదే ట్రెండ్ని కొనసాగించారు. సరే, అప్పుడు ఒక్కసారి అరెస్ట్ అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. ఎందుకంటే ఆనాడు ఒక్కసారి ఖమ్మంలో అరెస్ట్ చేసేసరికి ఆ తర్వాత ఇంకా దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ ద తెలంగాణ మూమెంట్. కానీ ఇవాళ ఏంటిది అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన మీరు గమనించండి. ఇదే ఇవాళ క్యాబినెట్లు ఉన్న వాళ్ళు ఆనాడు కూడా వాళ్ళు నాయకులే కదా. ఎంపీలు ఉన్నోళ్ళు, మంత్రులు ఉన్నోళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి గారు, పొన్నం గారు. మరి వాళ్ళ మీద ఏదైనా కూడా ఇట్లా ఒక వేధింపులో లేకపోతే కక్షపూరిత రాజకీయాలు, కేసులో అవన్నీ కేసీఆర్ గారు చేయలేదు కదా. అసలు ఎవరి మీద కూడా ఆ 10 సంవత్సరాల్లో చేయలేదు. ఇవాళ ఒక కొత్త ట్రెండ్, వెండేటా పాలిటిక్స్. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో చూసినాం, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో చూసినాం ఏ స్థాయిలో ఎంత దారుణంగా బిహేవ్ చేసిర్రో. అక్కడి నుంచి వచ్చిన మూలాలు, అదే శిష్యుడు ఇవాళ అలాంటి కక్షపూరిత రాజకీయాలు ఇక్కడ చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలతోనే తన మైండ్ సెట్ తెలుస్తున్నది. ఇచ్చిన నోటీసులలో ఫస్ట్ నోటీస్ ఇచ్చిన విధానం నంబర్ 1. వీరేం బ్యాంక్ ఫ్రాడ్ కాదే, వీరేం విదేశాల్లో పారిపోయిన వారు కాదే. కనీసం నీలాగా దావోసు, సింగపూరు, కొరియా, జపాను, అదేంటది మన యూకే, యుఎస్ఏ, ఈ 2 సంవత్సరాల్లో డజన్ పైన సార్లు విదేశాల్లోనే, 60 సార్లు ఢిల్లీలోనే. తెలంగాణలో ఉండడం తక్కువ. కానీ కేసీఆర్ గారు నియోజకవర్గంలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నామినేషన్ ఫామ్లు మున్సిపాలిటీ ఎలక్షన్లకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు పెడుతున్నారు. దానికి నువ్వు గోడలకు అతికించాల్సిన అవసరం ఏంటిది? అవమానించాలి కేసీఆర్ గారు. ఇంకొకటి, ఇప్పుడు మనం ఎవరినైనా కూడా మాజీ ప్రధానమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాజ్పేయి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వాజ్పేయి గారు అని అంటామా? లేదు మాజీ ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అని అంటామా? లేకుంటే ఎమ్మెల్యే ఆర్ ఎక్స్ ఎమ్మెల్యే అరవింద్ కేజ్రీవాల్ గారు అని అంటామా? ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని అంటాం. కానీ నువ్వు గజ్వేల్ ఎమ్మెల్యే ఎందుకు? నీకు అంటే వారు మాజీ ముఖ్యమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఆ గౌరవం కూడా ఇవ్వద్దు అనేది ఒకటి. ఇక కమింగ్ టు దిస్ కేసు, అసలు ఇందులో కేసే లేదు. ఎందుకు చెప్పాలన్నా, నిజంగానే ఇలా ఫోన్ ట్యాపింగ్ అనే కేసే ఒకవేళ కేసే అయితే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా ఇవాళటి ప్రభుత్వాలు, ముందున్న ప్రభుత్వాలు అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు అందరినీ కూడా జైల్లో వేయాలి, ఇంక్లూడింగ్ ఇప్పుడు కర్ణాటకలో కూడా. కర్ణాటకలో మనం ఈ క్షణం మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఇంత హడావిడి నడుస్తుండే, అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అసెంబ్లీలో పెద్ద అల్లరైతుంది. సో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనేది డిఫరెంట్. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక కేసీఆర్ గారిని ఉరిదీయాలి. దేనికి? తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వాళ్ళ నేషనల్ ఎకనామిక్ సర్వే మాట్లాడుతుందండి. వీళ్ళు వచ్చేమో రాహుల్ గాంధీ గారు చాపర్ వేసుకొని వచ్చి ఆ కాళేశ్వరంని తప్పుపట్టాలి, అది ఇక కూలిపోవాలి, కూలేశ్వరం అని. కానీ జాతీయ ఎకనామిక్ సర్వే చెప్తున్నది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ గారు వచ్చి, ఎవరు మన్మోహన్ సింగ్ గారికి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు గవర్నర్ ఉన్న వ్యక్తి వచ్చి, అరే మీ తెలంగాణ నంబర్ 1 రా బాబు, నమ్మండి అని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు కేసీఆర్ గారి గురించి చెడుగా చెప్పాలి, తెలంగాణ గురించి చెడుగా చెప్పాలి. సో దీస్ కైండ్ ఆఫ్ ఈ వేధింపు చర్యలు ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోం. కానీ నువ్వేమో ఐ జస్ట్ టెల్ 1 పాయింట్. ఇప్పుడు రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ ఆ డబ్బులు కుంభకోణం దాంట్లో Right. వారికి నోటీసులు ఇచ్చినప్పుడేమో నువ్వు రాజ్భవన్ కి ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు పోతావు. రైట్. మరి ఇవాళ నువ్వు వేధింపు చర్యలు చేస్తుంటే శాంతియుతంగా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు రావాలి, ఎందుకు బయటికి రావద్దు, ఎందుకు నిరసన తెలిపొద్దు? ఓకే. కానీ నువ్వేమనుకుంటున్నావు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇవాళ ఒకవైపు కేంద్ర బడ్జెట్, రైట్, ఇంకోవైపు మున్సిపాలిటీ ఎలక్షన్స్. కానీ ఈయన ఆలోచన చూడండి, పర్వర్షన్ లిటరల్ పర్వర్షన్. బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లలో ఉండాలి, హౌస్ అరెస్ట్ కావాలి, తెలంగాణ భవన్ లోనే చిక్కుకోవాలి, Right. నందినగర్ వద్ద పోలీస్ బ్యారికేడ్స్ పెట్టాలి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ నుంచి నేను డైవర్ట్ చేయాలి. Okay. ఇదే ఆలోచనతో ఉన్నది ఈ ప్రభుత్వం. చెరుకు సుధాకర్ గారు, మనం చూసాం తెలంగాణ ఉద్యమం సందర్భంగా, నమస్తే, తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎలాంటి నిర్బంధాన్ని, ఎలాంటి అణచివేతను, ఎలాంటి అక్రమ కేసులను చూసామో, మరోసారి తెలంగాణ గడ్డపై అలాంటి పరిస్థితులే ఈరోజు సమాజం అంతా కూడా చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారిపైన ఈరోజు విచారణ పర్వాన్ని కొనసాగిస్తున్న సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మొత్తం జరుగుతున్న పరిణామ క్రమాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ముందుగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక ఇష్యూ మీద సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు స్వయాన కేసీఆర్ గారే లైన్లోకి వచ్చి ఇదే టేబుల్ మీద నేను మాట్లాడింది, వారి యొక్క ఓరియంటేషను, మిగతా ఉద్యమ నాయకులు చేస్తున్న కృషి, భవిష్యత్తు గురించి కార్యాచరణ గురించి మాట్లాడినారు. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇంతకాలం తర్వాత ఆయనను ప్రజాప్రభుత్వం పేరు మీద ఈ దేశంలో ప్రజాస్వామిక పాలనకు ఇండి కూటమి మొదటి ఫేస్, ఆ ఫేస్కు ప్రతినిధి రాహుల్ గాంధీ అని చెప్పేటువంటి ఆ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అత్యంత దుర్మార్గమైన అణచివేత, ఏకపక్ష ధోరణి మీద మాట్లాడే అవకాశం మళ్ళీ టీన్యూస్లో వచ్చినందుకు టీన్యూస్ యాజమాన్యానికి, రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తున్న సోదరులందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమాన్ని పరివ్యాప్తం చేయడంలో, ఆమోదం తీసుకురావడంలో ఆయన యొక్క మెచ్యూరిటీ, ఆయన యొక్క పర్సివేషన్, ఆయన యొక్క రెసిలెన్స్ అనేది జాతీయ స్థాయి గుర్తింపును మనం గమనించినాం. స్వయాన నాకు బాగా గుర్తుంది, ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, యు ఆర్ లెజెండ్ ఇన్ ద టైమ్ అండ్ యూ హవ్ సీన్ వాట్ యు హవ్ డ్రీమ్ అబౌట్. చాలా స్పష్టంగా మీరు ఏది కలగన్నారో అది సాధించి వారు నా దగ్గరికి వచ్చిండ్రు. జీవితకాలంలోనే మీకంటే సార్థకమైనటువంటి ఆలోచన జీవిత గుర్తుంది అది. అట్లాంటి నాయకుడు. సరే, ఈ 10 ఏళ్ల లోపల జరిగినటువంటి ఏమైనా విషయాలు ఉంటే చర్చ పెట్టుకోదలుచుకుంటే భిన్నాభిప్రాయాలు పెట్టుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా డిస్కస్ చేస్తే చేయవచ్చు. బట్ నేనేమంటున్నంటే, మీరు ఒక ఫోర్ ఫ్రంట్ ఫేస్ అని చెప్పుకుంటా ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల లోపల మీరు కొనసాగించినటువంటి పద్ధతి ఏదైతుందో దీనికి ప్రజల యాక్సెప్టెన్స్ లేదని పలు సందర్భాల్లో తేలిపోయింది. కాబట్టి మీరు అన్నారు కదా ఒక మాట, సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ వాతావరణం ఉందో అదే అణచివేత వచ్చిందని. అణచివేత మాత్రమే వాతావరణంగా మన ముందర కనపడడం లేదు. అణచివేతకు వ్యతిరేకంగా నల్లని జెండాలతోటి వేలాది మంది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అన్ని జిల్లాల్లో ఇవాళ కదం దొక్కుతున్న వాతావరణం ఉన్నది. బహుశా ఏ ఉద్యమ పార్టీకి కూడా ప్రపంచం లోపట ఏ జెండా దేనికి ప్రాతినిధ్యమో తెలియదు, కానీ ధిక్కారానికి, నిరసనకు నల్ల జెండా మాత్రమే ప్రాతినిధ్యం. అట్లాంటి నల్ల జెండాలతోటి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు అనేక మంది కూడా వేలుగా రావడం అనేది ఇవాళ భారత రాష్ట్ర సమితికి ఒక కొత్త శోభను ఇవాళ చేసిందనుకుంటున్నా. కరెక్ట్గా మాట్లాడుకుని ఒక ఉప ఎన్నికలో లేదా ఇంకో ఎన్నికలో గెలిచే భారీ మెజారిటీ విజయం కంటే కూడా ఒక ఉత్సాహం, ఒక కోపం, ఒక ఆక్రోషం ఇవాళ మన కళ్ళ ముందర కనపడతాం. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే, ఇండి కూటమి మాత్రమే ప్రత్యామ్నాయం ఇవాళ భారతీయ జనతా పార్టీకి అని చెప్పేటువంటి దాంట్లో ఫోర్ ఫ్రంట్గా ఉన్నటువంటి వారికి విజ్ఞప్తి చేస్తున్నట్టే, ఎప్పటికైనా ఇవాళ ఎన్డీఏ కూటమి లేదా బీజేపీకి సంబంధించినటువంటి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో కూటమి విస్తృతం కావాలనే ఆలోచన మీకు ఉండుంటే ఈ పార్టీకి ఎప్పుడో స్పందించవలసి ఉండే. అనేక విషయాల్లో స్పందించేటువంటి మీరు ఇప్పటిదాకా తెలంగాణలో ఈ వివక్ష, ఈ అణచివేత, ఒక బలమైనటువంటి నాయకుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఒకనాడున్నటువంటి కాంగ్రెస్తో కూడి ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్లో స్వయానా చంద్రశేఖరరావు గారు కార్మిక శాఖకు పనిచేసినారు. ఏమి విస్తృతంగా
ఆ వ్యక్తులతో కలిసి పనిచేసినారు. ఆ ప్రకారం లెక్క వేస్తే పలు సందర్భాల్లో ఓకే ఎన్డీఏ కూటమికి వెళ్తారేమని చెప్పేసి ఆనాడు అనుకున్నప్పుడు కూడా నేను యూపీఏ పక్షాలు ఉంటాయని చెప్పేసి చాట్ని చెప్పినటువంటి మనిషి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చాలా చులకన చేసి రాహుల్ గాంధీని మాట్లాడినప్పుడు అసెంబ్లీ వేదికగా మాట్లాడినారు కేసీఆర్ గారు. ఓకే ఆ పిల్లవాడు ఏదో కష్టపడుతున్నాడు, నిజాయితీకి కృషి చేస్తున్నాడు, ఓకే ఇది ఏం భాష, ఇది ఎక్కడ చర్చ, ఇది మనిషికి పుట్టుకకు సంబంధించి అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక మ్యాగ్నానిమిటీ ఆయన. ఓకే మరి మీరేం చేస్తున్నారు చిల్లరగా ఒక వ్యక్తిని ఇంతకుముందు కృషాంక్ చెప్పినట్టుగా మీరు కేవలం గజ్వేల్కి ఎమ్మెల్యే మాత్రమే పరిమితమై ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి అని కూడా రావాల్సి ఉండే, మాజీ ముఖ్యమంత్రి అని కూడా రావాల్సి ఉండే. ఎందుకంటే ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వడం అంటే అతని చరిత్ర కూడా గౌరవం ఇవ్వడం అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్లో నేను ఒక సభ మాజీ ఎమ్మెల్యేని అవుతా, అంత మాత్రం చేత గిరాటు వేయబడ్డది కదా, దానికి ముందు హిస్టరీ కూడా ఉంటుంది కదా. ఆ మాటకు వస్తే ఏ పదవిలో లేకపోయినా ఏనాడు గెలవకపోయినా ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. అట్లాంటిది ఒక ఉద్యమం నిర్మించిన వాడిని తర్వాత ఈ 10 ఏళ్ళు ఒక పాలన ఉండి మీరు అన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ మోస్ట్ అంటే కళ్ళ ముందర జరిగినటువంటి ఒక అద్భుత ప్రగతి గురించి అందరు ఇచ్చినటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు మీరు ఎందుకు ఇట్లా మాట్లాడి ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నారు? అదేవిధంగా ఒక రీజనల్ పార్టీ ఇంకొక రీజనల్ పార్టీ తలపడడం వేరు, కానీ ఒక జాతీయ పార్టీ అని చెప్పి ఇంకొక జాతీయ పార్టీని ఎదిరించడం కోసం నేను నిరంతరం శ్రమ చేస్తున్నా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇంకొక నాయకత్వాన్ని మొత్తం ఈ రకంగా ఏదైతే హింసించడం కానీ లేకపోతే అణచివేత కొనసాగించడం కానీ ఇది రాహుల్ గాంధీ గారు గమనిస్తున్నారా? మీ యొక్క నాయకత్వానికి కనీసమైనటువంటి బాధ్యత ఉన్నదా? ఏం జరుగుతున్నది? హార్వర్డ్ యూనివర్సిటీ లోపల ఇవాళ ఉన్నటువంటి హార్వర్డ్ బాయ్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, హార్వర్డ్ యూనివర్సిటీ ఫార్వర్డ్ చూపు ఉండాలి తప్ప రివైండ్ చూపు ఉండొద్దు. వెనక్కు పోయి గెలికి చూపేటువంటి ప్రయత్నం చేయవద్దు. తెలంగాణ ప్రజలు మీ నుంచి భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేసినారు, ఇంకేం చేయవలసిందని ఆశిస్తున్నారు తప్ప వెనక్కు తిరిగేసి నిరంతరం కూడా నాయకత్వాన్ని ఏదైతే అనేకమైన కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారో ఇది తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నది కాదు. మీరు చెప్పినట్టు అనేకమైనటువంటి డిమాండ్లతో పాటు మీరు ఎన్నో చెప్పుకున్నారు, అవన్నిటి కూడా నెరవేర్చే పనులు మీరు ఉండవలసి ఉండే. దాన్ని వదిలిపెట్టి మీరు చేస్తున్న ఈ పని ఏదైతుందో ఇది కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే యాక్సెప్టెన్స్ లేనిది కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యామ్నాయంగా రేపు ఇంకొక ప్రభుత్వం రావాలి అనుకుంటే ఎవరు కూడా ఒక డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడేది కానీ లేకపోతే మెచ్చుకునేది కాదు అన్న సంగతి ఇవాళ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఆ రేవంత్ రెడ్డి అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి అర్థం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ఇండి భాగస్వామ్య పక్షాలు కూడా చర్చకు పెట్టుకోవాలి ఇప్పుడు జరుగుతున్న విషయం. ఎందుకంటే ఇవాళ హైయెస్ట్ ఇన్సల్ట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఒక ఎంత పనికిమాలిందంటే మీరు అక్కడ చూసినట్టయితే లెటర్ పెట్టినటువంటి పద్ధతి కానీ ఇప్పుడు ఎవరిని రానేకుండా చేసే పద్ధతి కానీ జనంని అదిలించే పద్ధతి కానీ ఊరికే చాలా ప్రాంతాల్లో రెచ్చగొట్టి ఒక ట్రాప్లో పడేసినట్టుగా మా నాయకత్వాన్ని ఇది చేసేటువంటిది కానీ కేసులు పెట్టాలని ఇంట్రెస్ట్ కానీ ఇది మీరు చెప్పే కాంగ్రెస్ స్ఫూర్తికి భిన్నమైంది, మీరు ప్రకటించేటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైంది, మీరు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినటువంటి అనేకమైనటువంటి ఏదైతే ఉన్నాయో అంశాలు ఉన్నాయో దానికి భిన్నమైంది. మీరు ఒక్క రాష్ట్రం లోపలనే మీరు చెప్పిన దానికి మళ్ళా పాత ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేసే విధంగా ఉంటే భవిష్యత్తులో మీరు ప్రజాస్వామిక పాలనకు బీజేపీకి ప్రత్యామ్నాయం చెప్పడానికి మీకు ఏం నైతిక హక్కు ఉన్నది? యూ హావ్ లాస్ట్ దట్ రైట్. యూ ఆర్ ప్రూవింగ్ యూ ఆర్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ పార్టీ లైక్ భారతీయ జనతా పార్టీ. అది నేను చెప్పదలుచుకున్నాను. మనం చూస్తున్నాం నోటీస్ ఇచ్చిన విధానం నుంచి మొదలుకొని ఈ రోజు కొనసాగిస్తున్న నిర్బంధం వరకు కూడా అడుగడుగున కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వంతో పాటు అధినాయకత్వం కూడా రాహుల్ గాంధీ కూడా వ్యవహరిస్తున్న తీరు అనేది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం వీటన్నిటినీ కూడా గమనిస్తుంది, తప్పకుండా సరైన సమయంలో దీనికి గుణపాఠం కూడా చెప్తుందని హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కిషన్ గారు, మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన ప్రతి సందర్భంలో కూడా ఏదో రకమైన కేసును తెరపైకి తీసుకొస్తున్న సందర్భం మనం చూసాం. బీఆర్ఎస్ నాయకత్వం రకరకాల స్కామ్లను తెరపైకి తీసుకొచ్చిన సందర్భంలో కూడా మనం ఇలాంటి అక్రమ కేసులను తెరపైకి తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాలి పరిణామ క్రమాన్ని? కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుకుంటే దాని తర్వాత ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, సివిల్ సప్లైస్కు సంబంధించిన కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో కూడా రకరకాల కేసులను తెరపైకి తీసుకొచ్చిన సందర్భం. తాజాగా బొగ్గు కుంభకోణం దేశవ్యాప్తంగా కూడా కుదిపేస్తున్న ఈ తరుణంలో మరోసారి ఈ నోటీసులకు సంబంధించిన వ్యవహారాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? శోధా కన్స్ట్రక్షన్స్ కి రేవంత్ రెడ్డి గారి బావమరిది గారికి 1300 కోట్ల కాంట్రాక్ట్ని ఎట్లా అప్పచెప్తారు? అదొక వాళ్ళ ఫైనాన్షియల్సే ఆ కంపెనీ 2 కోట్లే ఉంటే దానికి 1300 కోట్ల అమృత్ టెండర్స్ ఎట్లా ఇస్తారు అని అడగగానే ఇమీడియట్గా ఫార్ములా ఏసీబీ విచారణ, ఇమీడియట్గా ఏసీబీ విచారణ వచ్చింది.
సరే దాన్ని కేటీఆర్ గారు వెళ్ళినరు, ఎదుర్కొన్నారు, 3-4 రౌండ్లు కూడా పిలుచుకున్నారు. ఆ తర్వాత మళ్ళా అప్పుడు హరీష్ రావు గారు రైతు భరోసా ఏమైంది, 2 పంటలు పోయినాయి అంటే నేను సీక్వెన్స్ చెప్తున్నా మీకు. 2023-24 నుంచి ఈ సోదంతా వీళ్ళు నడిపిస్తున్నారు. 24లో హరీష్ రావు గారు రైతు భరోసా ఏమైంది, ఎప్పుడు ఇస్తావు నువ్వు అనగానే ఫస్ట్ ఫేజ్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకొని వచ్చారు. ఏమైన తర్వాత హైకోర్టు కొట్టేసింది ఈ కేసుని. హైకోర్టు కొట్టేసి ఇది రాజకీయ కక్షతో నేసిన కేసు అనేసి అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మనం మాట్లాడుతున్న కేసు ఏదైతుందో ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు హరీష్ రావు గారిని ఇందులో అసలు ఇది కేసే కాదు, ఇది పొలిటికల్ వెండిటా కేసు అనేది. ఆ తర్వాత ఏదున్నా కూడా హెచ్ఐఎల్టీపీ గురించి మాట్లాడగానే మళ్ళా ఈడీ విచారణ చేస్తున్నది, ఏసీబీ వాళ్ళు వస్తున్నారు, ఇది వస్తున్నారు అని మళ్ళీ అదొక హడావి. ఈ లేటెస్ట్ వీళ్ళ బొగ్గు కుంభకోణం గురించి బయటికి వచ్చేసరికి నేరుగా కథనం వేసింది ఏబిఎన్ ఛానల్. వేయగానే వాళ్ళ పంచాయతీలు బయటికి రాగానే ఉప ముఖ్యమంత్రి వచ్చి నా మీద ఎవరు నడిపిస్తున్నారో ఈ స్టోరీ, ఈ ఛానల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ గారికి ఈ ఛానల్ చాలా ఫేవరెట్, వీళ్ళే నన్ను బద్నాం చేస్తున్నారు, ఈ కేసు ఇది అదే అని చెప్పగానే మీకు బయటికి బొగ్గు కుంభకోణం గురించి హరీష్ రావు గారు మొత్తం డీటెయిల్స్ పెట్టగానే హరీష్ రావు గారికి నోటీస్. తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు వచ్చి కిషన్ రెడ్డి గారు మీరు బొగ్గు శాఖ మంత్రి కదా, ఎందుకు దీని మీరు విచారణ చేపట్టరు అని ఇట్లా ప్రశ్నించడో లేదో ఇమీడియట్గా కేటీఆర్ గారు నోటీస్. ఇక వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని బౌన్సర్ ఏం పడ్డది అని అంటే వీఆర్ఎస్ ఇంత సీరియస్గా ఇంత పిక్గా మూమెంట్ ఇప్పుడే తీసుకొని వెళ్తుందా అని అన్నది ఎక్కడ పోయింది అని అంటే గవర్నర్ గారు ముంగటిది పెట్టేసరికి, ఈ బొగ్గు కుంభకోణం గురించి పెట్టేసరికి ఇవాళటి వరకు చూడండి మాట్లాడరా ఇద్దరు ఆంబోతులు అనుకుంటారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. మరి ఆ ఆంబోతు దగ్గరికే కదా నువ్వు పోయి ప్రతిసారి న్యూ ఇయర్కి కేకు గిఫ్ట్ తీసుకుపోయి కాలు మొక్కి వస్తున్నావు. నువ్వు ఓ టీవీని పోయి కలిసిండా, ఓ ఎన్టీవీని పోయి కలిసిండా, ఒక సాక్షిని పోయి కలిసిండా, ఓ మహా న్యూస్, ఎవరన్నా ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా, ఎవరి దగ్గరకు పోలేదు. కేవలం ఒక ఛానల్ దగ్గరకు పోయి నువ్వు మోకరిల్లి 2 సంవత్సరాలు బ్యాక్ టు బ్యాక్ నువ్వు పోయినావు. వాళ్ళే ఇవాళ నీ ఉప ముఖ్యమంత్రిని అవినీతి పరుడు అని నేరుగా అదే ఛానల్ చెప్తున్నది. ఉప ముఖ్యమంత్రి అంటుండు నువ్వే చేపిస్తున్నావు అని అంటున్నాడు. దీని గురించి ఏం మాట్లాడకుండా ఇమీడియట్ గా ఈ నోటీస్. సో ఇవాళ ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అపోజిషన్ పార్టీ నేరుగా కుంభకోణాన్ని బయట పెడితే ఇవాళ ఆలోచించండి మీరు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి మొదలైంది, సీతక్క గారి దగ్గర ఇసుక లారీలను ఏదైతే సీజ్ చేసిరో పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతాయి. ఆ లారీస్ ని పోలీస్ స్టేషన్ సీజ్ అయిన లారీస్ వెళ్ళిపోతాయి. విచారణ ఉందా? నంబర్ 1. నంబర్ 2, పొంగులేటి గారి ఈడీ వాళ్ళు వచ్చి ఓహో ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని మెషిన్లు తీసుకొని వస్తున్నామని కౌంటింగ్ చేసి ఇవాళ వరకు దాని మీద ఒక స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఉండదు. నంబర్ 2. నంబర్ 3, ఇక కొండా సురేఖ గారిది అయితే ఇక పీక్ అసలు రోడ్డు మీద పంచాయతీ. ఒక మంత్రి గారి నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ఓఎస్డీని బర్తరఫ్ చేస్తారు. మంత్రి గారి వాహనం నుంచే ఓఎస్డీని పరారు చేపిస్తారు. మంత్రి గారి కుమార్తె నిలబడి తుపాకీతోని 300 కోట్లు ఒక కంపెనీని బెదిరించింది. ఆ తుపాకీ వచ్చింది ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే. వాళ్ళ అనుచరుడు రోహిన్ రెడ్డి ఇవాళ కూడా విదేశాల్లో ఆయన పక్కనే ఉన్నాడు. విచారణ అయిందా? ఎఫ్ఐఆర్ అయిందా? ముర్తజా అలీ రిజ్వీ గారు సీనియర్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీనామా చేస్తూ ఈ హోలోగ్రామ్ దాంట్లో క్యాబినెట్ కి పంపొద్దు నాకే ఇవ్వాలి అని ఒక మంత్రి గారి మీద ఆరోపణ. నేరుగా ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు. విచారణ జరిగిందా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అబ్బాయి వాళ్ళ కొడుకు, ఈయన రెవెన్యూ శాఖ మంత్రి, భూభారతి అనే ఒక స్కామ్ ని వాళ్ళ తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ దందాలు ఎక్కడ లిటిగేషన్ ఉన్నా వాళ్ళ అబ్బాయిని పంపించారే బాబు ఇక్కడ స్కామ్ ఉన్నది నువ్వు పోయి చేసుకో అనగానే ఆయన గచ్చిబౌలికి వెళ్ళిపోతాడు. అక్కడ భూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తాడు. అందులో ఎఫ్ఐఆర్ చేసినందుకు బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అయిన సిఐ హబీబుల్లా ఖాన్ ని ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఏమన్నా విచారణ ఉందా? ఇక దాని తర్వాత ఈ బొగ్గు కుంభకోణం ఇవన్నీ కూడా వీటి మీద విచారణ లేదు. కానీ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసినందుకు దాని మీద విచారణ అని అంటారు. విద్యుత్తును తీసుకొని వచ్చినందుకు విద్యుత్ విచారణ అంటారు. ఏమైంది ఫస్ట్? అప్పుడు కూడా విచారణ. పొలిటికల్ కమిషన్ నేస్తే బీజేపీ ఐడియాలజీ ఉన్న ఒక నాయకుడిని, వారి ఐడియాలజీ ఉన్న వారిని వేస్తే సుప్రీంకోర్టు కదండి తీపిచ్చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి తీపిచ్చేసిన పరిస్థితి. సేమ్ ఫార్ములా ఈ విషయం మీద కూడా. అది నిజంగా కూడా అంతర్జాతీయ స్థాయి రేస్ ని నువ్వు కుట్రపూరితంగా ఆపిచ్చేసినావు. సో ఇవాళ విచారణల పేరు మీద ఈ విచారణ అంతా కూడా ఎందుకు? మనం లాస్ట్ ఆయన నోటిన గ్యారంటీ అనే పదం ఎప్పుడు విన్నాం చెప్పండి? అసలు గ్యారంటీల గురించి మాట్లాడతలేం మనం. గ్యారంటీలు అనేటి మర్చిపోయారు పూర్తిగా. ఇచ్చిన హామీలు గ్యారంటీల గురించి లేదు. డిక్లరేషన్ గుర్తున్నదా?
సిద్ధరామయ్య గారు వచ్చి బీసీ డిక్లరేషన్, ఖర్గే గారు వచ్చి ఎస్సీ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ గారు వచ్చి యువ డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు వచ్చి కిసాన్ డిక్లరేషన్. ఇన్ని డిక్లరేషన్లు ఇవాళ ఎవరు మాట్లాడతలేరు. బీసీలో 42% మాట్లాడతలేమండి. ఆల్రెడీ మనం మున్సిపాలిటీస్కి వెళ్ళిపోయినాం, రేపు మిగతా ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. గంత మాట్లాడిన టాప్ ఇది నా మోడల్, బీసీల మోడల్ ఇదే అని రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడిర్రు? ఈ దేశ ప్రధాని మన రాజ్యాంగంని కాపాడుకునే పార్లమెంట్ లో మాట్లాడిర్రు. దిస్ ఇస్ ద మోడల్. ఏమైంది మోడల్? మరి ఇంప్లిమెంటేషన్ లో ఉందా? 200 కోట్లు ఖర్చు పెట్టి బీసీల కులగణన, యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మొత్తం స్టేట్ కులగణన అని చేపట్టి అది ఇంప్లిమెంటేషన్ లో లేకపోతే అది మోడలా? ఇవన్నీ మనం రాష్ట్రంలో ఇవాళ చర్చకు లేవు. చర్చ అంతా కూడా అజెండా ఏముండాలి అని అంటే, ఇవాళ అసలు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు కేంద్రాన్ని ఏం క్వశ్చన్ చేయాలి? ఇవాళ కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడు బడ్జెట్ లో తెలంగాణ అడగాలి. అదే ప్రతి సంవత్సరం నిలదీస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిలదీసింది, అరే బాజాప్తా మేము హోర్డింగ్లో వేసినామండి, గుండు ఇయ్యలేదు అని. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోదీ గారు తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు అని అన్నారు. అది ప్రశ్నించే బీఆర్ఎస్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని కూడా ఇవాళ ఈ అడ్డమైన కేసు పేరు మీద బిజీ పెట్టేసారు. బీఆర్ఎస్ నాయకులు ఇవాళ తెలంగాణ ఏం చూడాలి, కేంద్ర బడ్జెట్ ఏమొచ్చింది తెలంగాణ, అది చూడకుండా ఇవాళ మొత్తం డైవర్ట్ చేసిన పరిస్థితి. డైవర్షన్ పాలిటిక్స్. డిక్లరేషన్ లేదు, డైవర్షన్. గ్యారంటీ లేదు, డైవర్షన్. గవర్నెన్స్ లేదు, డైవర్షన్. ఏమన్నా అంటే మెస్సీ, ఏమన్నా అంటే హార్వర్డ్, ఏమన్నా అంటే దావోస్, ఏమన్నా అంటే సింగపూర్, ఏమన్నా అంటే కొరియా, ఏమన్నా అంటే జపాన్, ఏమన్నా అంటే యుఎస్ఏ, ఏమన్నా అంటే యూకే. తెలంగాణలో ఎప్పుడు ఉంటావు నాయన? పోనీ అంత టైం వచ్చేసరికి ఏఐసిసి, లేకుంటే బీహార్ ఎన్నికలు, లేకపోతే హర్యానా ఎన్నికలకు పైసలు పంపాలి, లేకపోతే ఇంకెక్కడ కాంగ్రెస్ ఎన్నికలు, ప్రియాంక గాంధీ గారికి హెలికాప్టర్ కావాలంటే వారికి పంపాలి, చాపర్ కావాలంటే రాహుల్ గాంధీ గారికి పంపాలి, మూటలు కావాలంటే అదే పంపాలి. మనం ఎక్కడ జాబ్ క్యాలెండర్ గురించి ఎప్పుడు మాట్లాడిండు? ఇవాళ రైతు భరోసా గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? బోనస్ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? వాళ్ళ హామీల గురించి పూర్తిగా అయిపోయి ఇవాళ ఒకటే ఏంటంటే ఎలక్షన్స్ వచ్చేసరికి వాళ్ళ అందరినీ కూడా మళ్ళీ డైవర్ట్. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ లో బిజీగా ఉండాలి, నందినగర్ లో బిజీగా ఉండాలి, ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ అయిపోవాలి, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో ఉండాలి అనే ఒక కుట్రపూరిత ఎపిసోడ్ మాత్రమే ఇది. దీంట్లోకి ఒరిగేది ఏమీ లేదు. డెఫినెట్ గా ప్రజలు దీన్ని స్వాగతించరు. 2 years నుంచి నువ్వు చేసిందంతా కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, విచారణలు, కమిషన్లు, ఎంక్వైరీలు, లీకులు. మనకి ఇప్పుడు లీకులు మొదలు కాలేదనుకుంటా, 339 అవుతుంది కదా. ఇక 4 o'clockకి వెళ్ళి ఆ దొంగ ముఠా ఉంటది, వాడు ఒకడు శ్రీరామ్ కర్యానో ఒకడు ఉన్నాడు, వాడు తెలంగాణ కూడా కాదు, వాడు పెద్ద లఫూట్ గాడు. వాడు ఏం చేస్తాడు అని అంటే బాట్స్ ని పెట్టేసి, ఫేక్ అకౌంట్స్ ని పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారికి చెమటలు వచ్చినాయి, కేసీఆర్ గారు టెన్షన్ లో కాఫీ తాగుతున్నారు, ఇన్ని క్వశ్చన్స్ అడిగేసిర్రంట, ఏం జరుగుతుంది అని ఒక ఫాల్స్ న్యూస్ మొదలవుతుంది. అరే కేసీఆర్ గారు ఎంతమందిని చూసినారండి? హీ ఫాట్. ఇదే పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ముందు నిలబడి తెలంగాణ రాష్ట్రం కావాలని అన్నారు కదా. నరేంద్ర మోదీ గారిని క్వశ్చన్ చేసిన వ్యక్తి. వీళ్ళంతా అంటారు కదా, ఎస్ హీ రిజెక్టెడ్. నరేంద్ర మోదీ గారు తెలంగాణకి ఏం చేయలేదు కాబట్టి ఈ రిజెక్టెడ్. వీళ్ళందరినీ కూడా ఇవాళ చూడండి, వారు మంచి పాయింట్ ఒకటి ఎత్తారు. ఒక థర్డ్ ప్రత్యామ్నాయం చూడండి, అక్కడ కొత్త ఒక ప్రత్యామ్నాయం. అన్ని పార్టీస్ ఉన్నా కూడా అక్కడ డిఎంకే, ఏఐఏ డిఎంకే ఆల్రెడీ రీజనల్ పార్టీస్ ఉన్నా, వాళ్ళ తోక పార్టీలుగా జాతీయ పార్టీలు అయినా కూడా ఇంటిగ్రిటీ ఉండాలి. డిఎంకే కాంగ్రెస్ పార్టీ వింటుంది, ఏఏ డిఎంకే సిట్ అంటే సిట్ అని బీజేపీ, అట్లనే పరిస్థితి అయిపోయింది అని ఇంకో కొత్త ఆల్టర్నేటివ్ వచ్చింది. రాష్ట్రాలు చూపెడుతున్నాయండి ఇంకా మనకు దట్ డెఫినెట్లీ స్టేట్స్మెన్షిప్ అండ్ స్టేట్ ఇంటిగ్రిటీ ఇవి చాలా ఇంపార్టెంట్ అని. ఇవాళ తెలంగాణ కూడా అదే కోరుకుంటుంది. అండ్ 100% వీళ్ళిద్దరి మీద కూడా కొట్లాడుతున్నాం. అది కేంద్రం అయినా కూడా, అది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా కూడా. ఆ ఆల్టర్నేటివ్ ఉండకుండా వారు అన్న పాయింట్ అసలు నిజంగా కూడా ఇదంతా కూడా రివాల్వింగ్ ఏంటంటే, కేంద్రంలో ఉన్న బీజేపీకి కావాల్సింది ఏంది? కేసీఆర్ గారు వచ్చిన ముందు మోకరిల్లాలి, మోకరిల్లి నేను బలవంతంగా నిన్ను తీసుకోవాలండి. వీళ్ళేమో అదే సాగనంపుతున్నారు. మనం పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ బీజేపీ, పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ బీజేపీ అని ఈయన అజెండా. వాళ్ళు ఏంటంటే నువ్వు కేసై నేను తీసుకుంటా, ఆయన లొంగిపోతాడు. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కానీ ఎవ్వరు మోకరిల్తలేరు. ఇవాళ మీరు చూడండి, మొత్తం తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా ఏమంటారంటే బరాబర్ కొట్లాడతాం. నువ్వు పోలీసులను పంపించినా, నువ్వు ఇంట్లో మమ్మల్ని కట్టడి చేసినా కూడా మేము వస్తాం, కొట్లాడతాం, ఇద్దరి మీద కొట్లాడతాం, మేము బాజాప్తా కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడతాం అని చెప్తాం.
ఎస్, మనం చూస్తున్నాం స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్షగా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆ బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు ఏదో రకంగా రకరకాల కుట్రలు కుతంత్రాలు 2 ఏళ్ల నుంచి కూడా కొనసాగిస్తున్నారనే అంశాన్ని క్రిషాంక్ గారు అలాగే చెరుకు సుధాకర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలపై ఎక్కడ కూడా ఎలాంటి చర్చ జరగకుండా కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ చర్యలకు కూడా ఇక కాలం చెల్లిపోయింది. ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారు, తప్పకుండా ఎక్కడికక్కడ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ గల్లాపట్టి అడిగే రోజు కూడా వచ్చేసిందని చెప్పేసి చెరుకు సుధాకర్ గారు మనం చూస్తూ ఉన్నాం. ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ సాధించుకున్న తర్వాత 12 ఏళ్లకు కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక అస్తిత్వ పతాక అయిన బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ గారిని ఏదో రకంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, లేకుండా చేయాలనే ఒక కుట్రను వరుసగా కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇందులో 2 జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, ఢిల్లీలో వాస్తవానికి కుస్తీ అన్నట్టుగా ఉండే ఈ 2 పార్టీలు రాష్ట్రంలో మాత్రం దానికి భిన్నంగా దోస్తీగా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కుట్రల పరంపరలో ఈ చీకటి ఒప్పందాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నందినగర్లో కొనసాగుతున్నది సిట్ విచారణ కాదు, అదొక స్కిట్ కంటిన్యూవేషన్. అది ఓకే. ఈ స్కిట్ కంటిన్యూవేషన్కు డైరెక్షన్ వార్ రూమ్లో కూర్చొని అక్కడ అమెరికాలో రేవంత్ రెడ్డి, ఇక్కడ రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి కూర్చొని చేస్తున్నటువంటి వాతావరణం ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఒక పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమని చెప్పుకునేటువంటి క్లెయిమ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తనకు 10 ఏళ్ళ అధికారం రాలేదు. బహుశా అది అధికారం రావడం కూడా అది కూడా ఒక ఫ్యాక్టర్ కావచ్చు. అరే ఇచ్చిన దానికి ఒకసారి ఇద్దాంలే అనేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది? దేశవ్యాప్తంగా అనేక ఛాలెంజెస్, వైఫల్యాల మధ్యన కాంగ్రెస్ అసలు ప్రత్యామ్నాయంగా పనికిరాదు అనేటువంటి సందర్భంలో ఇక్కడ ఒక అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు ఆచరణలో తాము చెప్పిన దాన్ని నిలబెట్టుకుంటారు, ఒక దేశవ్యాప్తంగానే ఒక ఆశ కలిగిస్తారు కాంగ్రెస్ మీద అని చెప్పేసి జనరల్గా ఒక అమలు చేసే కార్యక్రమం ఉండాలి. కానీ వాళ్ళ తెలంగాణలో జరుగుతున్నటువంటి దాంట్లో 100 వైఫల్యాల మీద ఏ విధమైన సమీక్ష లేకపోగా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి ఒక కూటమి నిర్మించే దాంట్లో భారత రాష్ట్ర సమితిని భాగస్వామ్యం చేయకపోతే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అవకాశాన్ని కోల్పోతాము. ఆయన స్వయాన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలిసి ఒక అలయన్స్ తీసుకురావడం కోసం ముందుకు ప్రయత్నం చేసినటువంటి శక్తి గలటువంటి మనిషి అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా లేకుండా ఇవాళ అవుట్ రైట్గా మీకు ఓపెన్గా కనపడుతుంది. మీరు నిన్న చూస్తే కూడా మీరు బాగా చూస్తే తెలంగాణలో అత్యుత్సాహం కేసీఆర్ అరెస్ట్ కావాలనో, ఫోన్ ట్యాపింగ్ మీదనో, లేకపోతే కేటీఆర్ ఇంకోరి మీద రోజు జరుగుతున్నటువంటి దాంట్లో మీరు ఒక పత్రిక ఏదైతుందో మీకు నిన్న ఈ పత్రిక దాన్ని మీకు చూపెడతాయి, ఎంత మంచిగా స్పష్టంగా కనపడుతుంది. కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయరు రామచంద్రరావు పైన ఫ్రంట్, ఆ తర్వాత కింద హైదరాబాద్లోనే విచారణ. నేనేమంటున్నా ఇంత ఉత్సాహం ఎందుకు అంటున్నా, మీకు ఈ రాష్ట్రంలో ఒక గంజాయికి సంబంధించి సౌమ్య అనేటువంటి అమ్మాయి మీద దాడి చేస్తే ఆ పిల్ల చనిపోయింది. ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతుందంటే అరే ఆ శవం సాక్షిగానైనా ఈ రాష్ట్రంలో పనిచేయండి రా, మీ వ్యవస్థ అంతా ఏడిపోయి ఓపెన్గా ఛాలెంజ్ చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసుల మీద దాడి చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారా, కనీసం మీకు బాధ్యత ఉండాలి, ఒక ఆడపిల్ల చచ్చిపోయిందని చెప్పి ప్రభుత్వము నుంచి సీరియస్ ఒక అంకుశం కావాలి. అంకుశం సినిమా లెక్క మరి జరగాలి కదా. మరి నువ్వు ఇవాళ బయట ఖండాంత ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ అనేటువంటి విచారణ సందర్భంగా ఏం జరుగుతుండో మానిటర్ చేస్తున్నాడు. కానీ అయ్యో ఒక ఆడపిల్ల చనిపోయింది, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రతిష్ట కోల్పోయినాం కదా, అసలు ఆ గంజాకి సంబంధించిన ఇష్యూ ఏం చేద్దామని చెప్పేది ఆ విషయంలో మానిటరింగ్ జరుగుతామన్నదా? నిన్న మొన్న హాస్టల్లో ఇష్యూ జరిగింది కదా, పలుసార్లు ప్రతి లేక ఆరోగ్యం ఇదైపోయి వికటించేసి పిల్లలందరూ ఆసుపత్రి పాలవుతున్నారు కదా, దీన్ని ఏం మానిటర్ చేద్దాం? ఎందుకంటున్నంటే నువ్వు ప్రజాప్రభుత్వం అన్నప్పుడు నువ్వేం చెప్పుకున్నావు, ఇనుప కంచెలు బలగొట్టినాను, ప్రజాస్వామ్యం ధర్నా చేయడానికి ఇచ్చిన అన్నావు కదా. ధర్నాలు ఎక్కువ చేయండి, మేము మాత్రం ఇట్లనే ఉంటామని చెప్పడం కోసం ధర్నా అనేది అవకాశం కాదు. ధర్నా చేసినామంటే దానికి రియాక్షన్ ఇమీడియట్గా అమలు చేసేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ కింద వర్క్ కావాలి. అంతే తప్ప మీరు 24 గంటలు ధర్నాలు చేయండి, మేము ఇట్లనే ఉంటాము, మేము ఇట్లనే తమాషాలు చేస్తాము, ఇదే సర్కస్లు చేస్తామని చెప్పడం కోసం కాదు స్వేచ్ఛ అనేది. అందుకోసము ఒక పాలనా యంత్రాంగంలో అత్యంత వైఫల్యాన్ని అని చెప్పేసి
విత్ ఇన్ ద కాంగ్రెస్ సర్కిల్స్, విత్ ఇన్ ది యాంటీ బీజేపీ సర్కిల్స్ కూడా చర్చ జరుగుతా ఉంది. ఓకే, అందుకోసం నేను ఏమంటున్నానంటే మొట్టమొదటిసారిగా 2 జాతీయ పార్టీలు ఒక అస్తిత్వం కోసం నిలబడి ఒక పార్టీని, నేను మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నా, మీకు ఒక పార్టీ 10 ఏళ్లలో వైఫల్యంలో మీరు చెప్పదలుచుకుంటే చాలా అద్భుతంగా మీరు చెప్పదలుచుకుంటే చెప్పుకోవచ్చు, మీరు కూర్చోబెట్టుకొని ఏదైనా పని చేయవచ్చు. కానీ పచ్చి బూతులతోటి ఏకపక్షంగా దాడి చేసేటువంటి పద్ధతి ఉందో దీన్ని తెలంగాణ ప్రజలు చాలా చాలా స్పష్టంగా గమనిస్తారు. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం వచ్చినటువంటి వాళ్ళు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ సకల పాపాలకు ఏకైక చిరునామా అన్నట్టుగా ఈ దేశంలో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశ రాజకీయాలని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. భారతదేశంలో కనీ జరిగినటువంటి ఒక థాట్ పొల్యూషన్ కొనసాగుతూ ఉంది. అసలు నిలబడమే కష్టం. ఉన్నటువంటి వాతావరణాన్ని గమనిస్తే మనము ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టలు ఎక్కడో దిగజారిపోయినామని చెప్పేసి అంతర్జాతీయంగా పలు సంఘాలు కానీ మేధావుల సంఘాలు కానీ చెప్తా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం లోపల మరొక్కసారి ఇవాళ ప్రాణభిక్ష పెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీకి కొన ఊపిరిచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు డైరెక్షను అక్కడనేమో భారతీయ జనతా పార్టీ అంటగా ఉంటాడు, ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఒక దగ్గర కలిపి ఒక రీజనల్ పార్టీని నాశనం చేసిన కోసం విస్తృత ప్రయత్నం చేస్తుంది. చాలా స్పష్టంగా ఇంత పెద్ద ఓపెన్ కనపడుతుంటుంది. అందుకోసమే ఏ క్షణం లోపల కూడా ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ఎడల అవుట్ రైట్ స్టాండ్ తీసుకొని కొట్లాడే స్థితి లోపల భారతీయ జనతా పార్టీ లేదు. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడి నుంచి అమలు చేసి దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ సింగిల్ పాయింట్ ఎజెండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ భారత రాష్ట్ర సమితి అనేది మనకు ఈ రాష్ట్రంలో వెదగద్దు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పార్టీకి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అందరం కలిసే పనిచేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ రకరకాల ప్రయోగాలు మీరు గమనించినట్టయితే తెలంగాణ అస్తిత్వానికి ఛాలెంజ్ చేసినటువంటి అనేకమైనటువంటి పనులు, అనేకమైన రాతలు, చివరకు దానికి పరాకాష్ఠగా స్వయాన ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక మనిషి పాత నిజంగా రివైండ్ చేసి వెనక్కు పోయి ఆనాడు చంద్రశేఖరరావు గారు టీడీపీ జెండాలు కూల్చాలని ప్రయత్నం చేసిండ్రు, మీ అందరికీ ఎన్టీఆర్కు నివ్వాలి అంటే ఇవాళ నువ్వు పోయేసి టీఆర్ఎస్ దిమ్మలు కూల్చండి అని చెప్పేటువంటి ఒక పిలుపునిచ్చేటువంటి పద్ధతిని కూడా నేను అడుగుతామని ఇవాళ నువ్వు మరి రాహుల్ గాంధీ ఏమనాలే, నీకేం బాధ అవుతున్నదిరా బాబు, ఇవాళ మా మీద ఒత్తిడి చేసి మా అందరినీ జోకర్లను చేసి పప్పు అని పిలిచేటువంటి మనిషి ఎవడైతున్నాడో ఆ పార్టీ ఉండదో ఆ పార్టీ బతకడానికి ప్రాణవాయువు పోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటెంత పోతెంత, అది కూలితే నీకేం కష్టమవుతుందిరా అని చెప్పేసి పైనుంచి అనాలి కదా. ఇన్ని జరుగుతాను బొగ్గు కుంగపోయినాడు ఇవన్నీ. ఇప్పుడు మిగతా కరప్షన్ ఎడల లాక్సిటీ ఉండడం ఒక విషయం, కానీ సైద్ధాంతిక పరంగా జరిగినటువంటి తప్పిదాల విషయం లోపల ఎందుకంటే నేను మాత్రమే నికార్సగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆయన కొట్లాడుతున్న ఏకైకంగా క్లెయిమ్ చేస్తున్నటువంటి పార్టీ ఆ మొత్తం కూటమికి లీడర్షిప్ ఫేస్ ఎవరు, నేను అని చెప్పుకుంటున్నావు. మరి చెప్పుకుంటున్నప్పుడు నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం మానిటర్ చేస్తున్నావు? అందుకోసమే దీన్ని కేవలము అంటే కేసీఆర్ గారి మీద ఏదో చేయడం కోసం సమస్య కాదు. దీన్ని మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యం ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది. నేను ఇంత మీకు ఒక మాట చెప్పున్నా, అది దాని వైవిధ్యం అంటే వైవిధ్యం ఏమిటంటే మాటల్లో చాలా గొప్ప ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది, అది అంతర్జాతీయంగా గొప్ప ఫ్యాసిజాన్ని అమలు చేస్తుంది, అది నిరంతరము సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతుంది, అది తన వ్యవస్థ లోపట తన టికెట్లు ఇచ్చే క్రమం లోపట ఏకపక్షమైనటువంటి కొన్ని కులాలకు మాత్రమే కొమ్ము కాస్తుంది. చాలా స్పష్టంగా కనపడుతుంది. మీరు ఢిల్లీ హెడ్ క్వార్టర్ కూడా అట్నే కనపడుతుంది. అందుకోసం ఇన్ని వైరుధ్యాల మధ్యన ఒక పార్టీ సుదీర్ఘంగా మీరు చేసిన యుద్ధం ఏదైతుందో ఇది అధర్మమైంది. ఇది ప్రజలు మీరు దేశంలో ఏనాడన్నా కొండకొచ్చో అన్నట్టుగా అవకాశం రావాలి అధికారం కోసం అనుకుంటే ఆ కొండకొచ్చో కూడా ఎప్పటికీ కాకుండా చేయటువంటి కొండముచ్చి పని తప్ప ఇంకేం కాదు. మనం చూస్తా ఉన్నాం చాలా కీలకమైన అంశాలు చెరుకు సుధాకర్ గారు చెప్తా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యమే కాదు, జాతీయ స్థాయిలో ఆ పార్టీ నాయకత్వ వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే ఒక కీలకమైన అంశాన్ని చెరుకు సుధాకర్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పి జాతీయ స్థాయిలో చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఏకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుని తెలంగాణకున్న స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలు ఏవైతే చేస్తూ ఉందో ఇది తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇది పూర్తిగా తెలంగాణ సమాజం దీన్ని తిప్పికొడుతుందని కూడా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం.